ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కోవాలని ఆశపడే మనందరి జీవితాల్లో ఎలాంటి కోరికలతో ఎదుర్కోవాలో కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, వీ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ టు బిల్డ్ ఎ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక లోతైన, ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి మనం ఆశ కలిగి నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాలి. ఈ సంవత్సరం అంతట్లో జరిగిపోయిన దినాలన్నింటిలో కూడా దేవునితో నీ సహవాసం ఎంత, దేవునితో నీకున్న సంబంధం ఎంత, దేవునికి నీకు మధ్యన సాన్నిహిత్యం ఎంత, ప్రభు స్వరం నువ్వు ఎన్నిసార్లు వినగలిగావు, ప్రభుతో ఎన్నిసార్లు మాట్లాడగలిగావు, ప్రభు కొరకు ఏం చేయగలిగావు అని దేవునితో నీకున్న సంబంధాన్ని దృఢపరుచుకునే విషయంలో ఆశ కలిగి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం నువ్వు ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం ఒకసారి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలేవాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హియర్ వీ కెన్ సీ ద డిజైర్ ఆఫ్ అపోస్టల్ పాల్. అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక మనకి ఇక్కడ కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు యొక్క ఆశ మనకి ఇక్కడ కనిపిస్తుంది. తన భవిష్యత్తు కొరకు ముందున్న రోజుల్లో తన కోరిక ఏంటి, తను జీవించే జీవితం, ఇంకా జీవించవలసిన జీవితాల్లో ఆయన ఆశించిన ఆశ ఏంటి తెలుసా? ఏ విధము చేతనైనను నేను క్రీస్తు పునరుద్ధాన బలము ఎట్టిదో నేను తెలుసుకోవాలి. ఈరోజు అదేదో కేవలం మన పదంగా చదివేస్తే పదంగానే కనిపిస్తుంది, కానీ ఆ ఆశ చూసారు ఒకసారి. క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన బలము అన్నాడు. సాధారణంగా ఒక వ్యక్తి బలిష్ఠుని చూడాలనుకోండి, మనకు తెలిసి మన జనరేషన్లో మైక్ టైసన్ గారు. ఎందుకంటే ఆయన ఒకసారి కారు మీద ప్రయాణం చేస్తూ ఉంటే గేదె అడ్డుగా వచ్చిందని దిగి ఒక గుద్దు గుత్తే చేయి అవతలకు వచ్చిందంట. ఆయన చూసాం, ఇంత బలిష్ఠుడు అనుకుంటాం. ఏ విధమునైనాను అట్టి బలము నేను సంపాదించాలని ఆశపడితే అది సాధ్యమా అంటే సాధ్యమే. ఆయన మనిషే, మనము మనుషులమే. ఆయన చేసిన సాధన చేస్తే మనం కూడా అది సాధ్యమే. కానీ ఇక్కడ పౌలు నేను ఒక యోధుల్లాగా అవ్వాలని మాట్లాడాల. పౌలు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా జీవిత కోరిక, నా భవిష్యత్తులో నాకు ఉండాల్సిన ఆశ ఏంటి తెలుసా? నేను ఏ విధము చేతనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం నేను సమస్తం నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. అంటే ఆయన కోరిక ఏంటంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క బలము నేను పొందుకోవాలి. ఒక ఆత్మ సంబంధమైన కోరిక. ఆ యొక్క బలం ఎలా తెలుస్తుంది? దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇవాళ చాలామంది దేవునితో మనకున్న సంబంధం ఏంటంటే, గుడికి వచ్చే 200 మందిలో నువ్వు ఒక్కడివే, ప్రభువుని ఆరాధించే కోటాను కోట్ల మందిలో నువ్వు ఒక్కడివి, ప్రభువుకి కానుకిచ్చే 100 మందిలో నువ్వు ఒక్కడివి, ప్రభువుకి పాట పాడే 1000 మందిలో నువ్వు ఒక్కడివి. కానీ దేవుడు కోరుకునేది తెలుసా? 100లో 1000 మందిలో నువ్వు ఒక్కడివి కాదండి. దేవుని సన్నిధిలో అంతమందిలో దేవుని కొరకు నిలవబడినటువంటి ఒక దానియేలు కావాలి దేవునికి. అంతమందిలో దేవుని కొరకు ప్రత్యేకించుకున్న ఒక దావీదు కావాలి దేవునికి. దేవుని కొరకు ప్రత్యేకించుకున్న ఒక యోసేపు కావాలి, ఒక అబ్రహాము కావాలి. దే హ్యావ్ ఎ డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో గాడ్ షేర్డ్ ఈవెన్ ది సీక్రెట్స్ ఆఫ్ ద హెవెన్. పరలోక సంబంధమైన మర్మములను, పరలోక సంబంధ విషయములను అబ్రహాముకు, దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. కారణం వారితో దేవునికి ఉన్న సాన్నిహిత్య సంబంధం. ఎన్నాళ్ళని పొడి సంబంధం, ఎన్ని సంవత్సరాలు గడుపుతాం పొడికి ఇలాగా? గుడికి వచ్చేయటం, వెళ్ళిపోవటం, గుళ్ళో ఆశీర్వాదం అంటుకొంతే కొంత పరిగెత్తి పారిపోవటం. ఎన్నాళ్ళు? దేవునితో ఎప్పుడు నీ సంబంధం, దేవునితో నీ సహవాసం ఎప్పుడు పెరుగుతుంది? వెన్ డు యు గ్రో ఇన్ గాడ్? దేవునితో సరి అయిన సాన్నిహిత్యం లేకపోవటానికి గతించిన కాలమే ఇక చాలు. మనం దేవుని సన్నిధిలో ఒక లోతైన అనుభవంలోనికి మనము రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఒక సాన్నిహిత్యంకి రావాలి మనం. ప్రభుతో ఒక లోతైన అనుబంధం కావాలి మనకి. దేవుని సన్నిధి విడిచిపెట్టకూడనటువంటి ఆ యొక్క ప్రేమ,
దేవుని వాక్యం అంటే పడి చచ్చేంత మనసు, ప్రభు పని అంటే నేనున్నానని సమర్పించుకునే సమర్పణ, దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఆ పునరుద్ధాన బలం ఎరగాలంటే నేను చావటాకనే సిద్ధమనే సమర్పణ కలిగిన ప్రేమ, యేసు కొరకు కలిగి ఉండే స్థితి మనలో కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో పట్టణ సఖ్యము కాని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. యూ హ్యావ్ టు గ్రో డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక లోతైన సంబంధం మనకి కావాలండి. పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎవరు తెలుసు? దేవునితో సంబంధం లేనోళ్ళు, దేవునితో సంబంధం లేనోళ్ళు. చాలామంది మనం ఈ మాట నేను చెప్పగల కారణం ఏంటంటే, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ బిన్ వీకెండ్ ఎవ్రీ డే. దేవునితో మనకున్న సంబంధం, సహవాసం. ఇప్పుడు నేను ఈ ఫోను మా అబ్బాయికి ఇవ్వటం భయపడతాను. ఎందుకంటే డబ్బులు తీసుకుంటాడు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఒకవేళ నేను సంపాదిస్తే మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. మా అబ్బాయికి ఇస్తే అది తీసేసుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఎవరో తీసేసుకుంటాక నేను ఆ ఫోన్ ఇవ్వను అసలు. అంటే నాకున్న సంబంధాన్ని బట్టి నా దగ్గర ఉన్నటువంటి బలమైన ఆధారాన్ని అతనికి ఇస్తున్నా నేను. పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం అంటే అది చెప్పటం అంటే ఎంత అనుబంధం అతనికి కావాలి దేవునితో. ఈరోజు దేవునితో సంబంధం లేని వారిగా మనం జీవిస్తున్నాం, భక్తి లేని వారిగా మనం జీవిస్తున్నాం. దేవునితో సహవాసంలో మనం లోతైన అనుభవంలో కావాలంటే అనుదినము దేవునితో సహవాసం గడపాలి, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతి సందర్భంలో దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి, ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యానికి మనం లోబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత గల జీవితాన్నే ప్రదర్శించాలి, దేవుని కొరకు నిలవబడాలి. అదే దేవునితో సంబంధం ఉన్న మనిషి చేసే ప్రవర్తన. నాకు దేవునితో సంబంధం ఉంది కానీ నేను సహవాసానికి రానండి, నాకు దేవునితో సంబంధం ఉందని పరిశుద్ధతగా ఉండనండి, దేవునితో సంబంధం ఉంది కానీ ఆదివారం అప్పుడప్పుడు వస్తానండి, దేవునితో సంబంధం ఉంది కానీ వాక్యానికి లోబడినండి, దేవునితో సంబంధం ఉంది కానీ దేవుని కార్యాలను పాలిభాగస్తుని కానండి అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగిన వాడివి కాదు. దేవునితో సహవాసంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోవటానికి సిద్ధపడుతున్న మనందరి జీవితాల్లో మనం ఏ ఆశతో ముందుకెళ్ళాలి? ప్రభువా, నీతో నా సంబంధాన్ని దృఢపరచండి, లోతైన అనుభవంలోకి నడిపించండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎదురు చూస్తున్న దినాలు నువ్వు ఆశించిన వాటికంటే దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యు మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ఎ క్లీన్ అండ్ హోలీ లైఫ్. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితము జీవించాలనే ఆశ గలవాడిగా మనము ఆశ ఉండాలి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వాక్యం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దిస్ వాజ్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్, దిస్ వాజ్ ద డిజైర్ ఆఫ్ డేవిడ్. దావీదు భక్తుని యొక్క కోరిక, దావీదు భక్తుని యొక్క ఆశ, తన జీవితం ఇక ముందుకు వెళుతుందనగా తన భవిష్యత్తు, తన ఆశించిన ఆశీర్వాదం పొందటం కోసం దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, నేను ఆశించిన శ్రేష్టమైన జీవితం నా జీవితంలో కలుగునట్లుగా నా హృదయములో స్థిరమైన నూతనమైన మనస్సు దయచేయి, నాలో పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు కోరిక లేకుండా శుద్ధమైన హృదయము నాకు దయచేయి. అందరూ నాకు క్రొత్తిల్లు దయచేయమంటారు కానీ నూతనమైన మనసు దయచేయమని ఆవిడ అడుగుతాం మనం. పండగకి కొత్త బట్టలు కావాలి, న్యూ ఇయర్కి కొత్త పెన్ను కావాలి, అన్నీ కొత్తవి కావాలి, బట్టలు కొత్తయే, బిర్యానీ కూడా కొత్తదే నిన్నటి దినం కదా, తిండి కొత్తది, బట్టలు కొత్తవి, బండి కొత్తవి. నూతన సంవత్సరం వస్తే కొత్త బళ్ళు కొనేసుకుంటాం, కొత్త బట్టలు కొనేసుకుంటాం, ఇల్లంతా దులిపేస్తాం, బూజులు దులుపుతాం, కానీ మన మనసులో ఉన్న బూజు దులపం. మన హృదయంలో ఉన్న పాపం ఇక మనకి పోదు. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, ఎవడైనాను క్రొత్త ద్రాక్షారసం పాత తిత్తులలో పోయినా, క్రొత్త బట్టకు పాత గుడ్డ మాసిక వేదగున అన్నాడు కదా. క్రొత్త తిత్తులలో పాత ద్రాక్షారసం పోయకూడదు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం
పోయకూడదు. దానికి దీనికి మ్యాచ్ అవ్వదు. మన జీవితాల్లో పరిశుద్ధత లేకుండా దేవుని ఆశీర్వాదం మనలోనికి రాదండి. అందుకనే దావీదుతో కలిసి మనం ఏకీవించి ప్రభువుని అడిగేవారిగా ఉండాలి. ప్రభువా, నాలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు, నాకు నూతనమైన హృదయం దయచేయి. రిమూవ్ ది సిన్ఫుల్ హార్ట్, నా హృదయములో పాపపు ఆలోచనలు తొలగించండి. పాపపు ఆశలతో జీవించకుండా చేయండి. పరిశుద్ధమైన జీవితం దయచేయండి. పరిశుద్ధమైన మాటలు దయచేయండి. పరిశుద్ధమైన ప్రవర్తన దయచేయండి. ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ హెల్ప్ మీ టు డూ అండ్ లివ్ ఏ హోలీ లైఫ్. ఈ పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశ కలిగి ఉంటే పరిశుద్ధత కలిగిన వారిని దేవుడు దీవించక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీకు జ్ఞాపకం చేస్తే నూతన సంవత్సరంలో మనకు కావాల్సింది ఏంటి? నూతన హృదయం కావాలి. నూతన హృదయం ప్రభువా దయచేయను. ఆయన నీవు కోరుకునే ఆశీర్వాదాలన్నీ, నీవు కోరుకునే అభివృద్ధి, నీవు కోరుకునే సంతానం, నీవు కోరుకునే వివాహం, నువ్వు కోరుకునే గృహం, నువ్వు కోరుకునే వ్యాపారం, ఇవన్నీ నీ జీవితంలో రావాలి అంటే నీవు ఆశించవలసింది నూతన హృదయం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో అనుకుంటుంటాడు, దేవుడు ఏంటంటే, దేవుడు నీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. మీకు వచ్చిన డిఫరెన్స్ చెప్తాను ఇక్కడ. మనలో హృదయం మారకపోతే, హృదయం పరిశుద్ధపరచకపోతే, పాపపు హృదయంలో ఉంటే ఏముంటుంది తెలుసా? ఈ హృదయం నూతన పరచకపోతే పాపాన్నే కోరుకుంటుంది. ఈ హృదయం ఏం కోరుకుంటుందండి? పాపమును కోరుకుంటుంది. రెండవది, లోకమును, లోకములో ఉన్న వాటిని కోరుకుంటుంది. మూడవది, ఎంతసేపు స్వలాభాన్ని, నీకేది ఇష్టమో, నీకేది అవసరమో, నీ కోరికల కొరకే ఆశ కలిగిన వాడిగా ఉంటుంది. నాలుగవది, ఏ రిలక్టెంట్ హార్ట్, ఒక మాట విననటువంటి కాఠిన్య స్వభావం గలవాడిగా ఉంటాడు, శుద్ధత లేని హృదయం గలవాడు. చాలామంది జీవితాల్లో ఇదే స్థితి ఉందండి. ఏంటి? 4 స్థితులు చెప్పానండి. మొట్టమొదటిది పాపము కోరుకునే మనసు, లోకమును ఆశించే మనసు, స్వలాభం కొరకు, స్వనీతి కొరకు జీవించే జీవితం, మారు మనసు లేక వినే స్వభావం లేకుండా ప్రతి మాటకు తిరస్కరణ స్వభావం గల స్వభావం. ఇది ఏ మనసు? ఇది ఏ మనసు? పాపపు మనస్సు. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం కాడగల కారణం ఏంటి? భర్త సరి చేస్తే సరి అవటానికి భార్యకి ఇష్టం లేదు, భార్య చెప్తే భర్త వినడానికి ఇష్టం లేదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినరు, తల్లిదండ్రుల యొక్క ఆలోచనల పిల్లలకి పట్టు, చెప్పినా వినను రాతి మనస్సు. చెబితే వినే మనస్సు మనలోకి రావాలి. ఒకవేళ ఈ సంవత్సరం అంతా గత దినాలన్నింటిలో కూడా మాట వినని, మాట వినక కాఠిన్యంతో బ్రతికిన జీవితానికి గత దినములే ఇక చాలును. ఈ సంవత్సరపు నూతన సంవత్సరం ప్రారంభించడానికి సిద్ధపడుతున్న మన జీవితాల్లో లెట్ us pray, Lord give me a new heart so that I will be obedient. దేవా, నీకు లోబడే వ్యక్తిగా, తప్పును సరిదిద్దుకునే వ్యక్తిగా, మాటకు లోబడి సరి చేసుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండటానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరికైనా నేను చాలాసార్లు చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు బి ఎనిమీ విత్ సంబడి ఎల్స్, డోంట్ బీట్ దెమ్, గివ్ దెమ్ ఏ గుడ్ సజెషన్. వాళ్ళు కొట్టక్కర్లేదండి, రైనా ఇలా మంచిగా ఉండరా బాబు, ఇది తప్పురా, ఇలా చేయకూడదని ఒక మాట చెప్పు, మనిషికి వచ్చినంత కోపం వస్తుంది వాడికి. మామూలు కోపం రాదు వాడికి. చాలామందికి సలహా చెప్తే దాన్ని తీసుకోవటం ఇష్టం లేదు. మాట సరి చేసుకోవడానికి ఇష్టపడినటువంటి మనసు పాపపు మనసు. ఎంతసేపు నేనేం సంపాదించాలి, లోకంలో ఏం తెచ్చుకోవాలి, ఏం తినాలి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని లోకస్తులు దీని గురించి యోచిస్తారు. కానీ దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారు? దేవుని కొరకు నేనేం చేయాలి, ప్రభు మహిమ కొరకు నేనేం చేయాలి, ఎక్కడ సువార్త చెప్పాలి, దేవుని సంఘంలో ఎలా ఉపయోగపడాలి, ఇది పరిశుద్ధుల హృదయాల యొక్క కోరికలివి. పరిశుద్ధత కలిగిన వారి జీవితాలు కనికరం కలిగిన వారిగా ఉంటారు. వారు తగ్గింపు స్వభావం గల వారిగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారు. దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉంటారు.
కనుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నాలో శుద్ధ హృదయమును కలుగు చేయి, నూతనముగా పుట్టించు ప్రభువా నాలో ఈ పాప బ్రతుకుతున్న భవిష్యత్తు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, గతించిన సంవత్సరాలన్నింటిలో కాఠిన్యంతో బ్రతికేవేమో, అహంకారంతో బ్రతికేవేమో, మన జీవితాల్లో తప్పు సరి చేసుకోవడానికి ఇష్టపడకుండా బ్రతికేవేమో, లోకాన్ని ప్రేమించి లోకాశలతో బ్రతుకుతున్నామేమో. ఇక మీదట రానున్న దినాల్లో ఆశీర్వాదకరమైన భవిష్యత్తు మనకు కలిగి ఉన్నట్లుగా లెట్ us all look for a new heart, ఒక నూతన నవీన హృదయము, పరిశుద్ధపరచబడిన హృదయం కావాలని ప్రభువుని అడుగుదాం. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. కొంతమంది ఎలా ఉంటారంటేనండి, వాళ్ళకి రిలీఫ్ కావాలి కానీ రిపెంటెన్స్ అక్కర్లా. ఫరో మోషేతో అన్నాడు, ఈ కప్పల గోల ఈ చెత్త అంతా తీసేయి, కానీ మారు మనసు పొందాడా? పొందలే. కొంతమంది మారు మనసు పొందరు. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. మారు మనసు లేకుండా ఆశీర్వాదం రాదండి. విధేయత లేకుండా కృప రాదు. సౌలు విధేయత చూపల, కానీ దేవుని ఆశీర్వాదం కాంక్షించాడు. సౌలుకి ఆశీర్వాదం వచ్చిందా? రాలా. బిలాముకి బహుమానం కోరుకున్నాడు, కానీ నీతి లేనివాడిగా అయ్యాడు. నీతిమంతుడిగా అయి బహుమానం కోరుకోలా, నీతిని వదిలేసి బహుమానం పొందాలని ఆశించాడు. యూదా మార్పు లేకుండా పశ్చాత్తాపడలా. ఏమన్నాడు? ఊరినే హీ ఫెల్ట్ సారీ అబౌట్ వాట్ హీ డిడ్ బట్ డిడ్ నాట్ రిపెంట్. చాలామంది చేసిన వాటి గురించి చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటాడు, మరుసటి రోజు మళ్ళీ అదే చేస్తాడు. వాళ్ళంతా యూదా వేసుకునేది అన్నదమ్ములు వాళ్ళంతా. అవునండి. కానీ తప్పు అని తెలిసిన వాడు ఏం చేయాలి? మానేయాలి, మళ్ళా సరిదిద్దుకొని అందుకే వాక్యం ఏం చెప్తుంది? కుక్కలు దేవుని రాజ్యంలో స్వాతంత్రించుకో. మళ్ళీ దీన్ని బ్లూ క్రాస్ వాళ్ళ మీద కేసేస్తారేమో. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట చెప్తున్నాను. కుక్కలు దేవుని రాజ్యమును, ఎందుకని? కుక్కలు దేవుడు వ్యతిరేకించలేదు, ఒక స్వభావాన్ని చెప్పడం గురించి చెప్పాడు తప్ప కుక్కలు వెళ్తలేదని తర్వాత టాపిక్ అదంతా. కుక్క కక్కిన దాన్ని మళ్ళా తింటుందట. అందుకనే కుక్కకున్న ఆ స్వభావాన్ని బట్టి మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? పాపం అని తెలుసుకున్న దాన్ని మరలా చేస్తే అది కుక్క దేవుని రాజ్యం ఎందుకు స్వతంత్రించుకో తెలుసా? అది విడిచిన దాన్ని మళ్ళా దాన్ని ఆశిస్తుంది. పాపం అని తెలిసి మళ్ళా దాన్ని యోచించి దాన్ని ఆశించేవాడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదు. మనం కూడా మార్పు లేని పశ్చాత్తాపం వల్ల ప్రయోజనం లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సముఖంలో మనందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశానికి సిద్ధపడుతున్న మనందరం కూడా ఏ కోరికతో వెళ్ళాలి? మనందరం ప్రభువా నాలో నూతన హృదయమును కలుగజేయి. మూడవదిగా డిజైర్ టు బి ఫ్రూట్ఫుల్. డిజైర్ టు బి ఫ్రూట్ఫుల్. నేను ఫలించాలనే కోరికతో వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పిన మాట కాదండి, ప్రభు అన్నాడు ఫలింపని ప్రతి తీగను. గాడ్ వాంట్ టు సీ ది ఎండ్ ఆఫ్ ఇట్ అన్నమాట. అంటే ఫలాలు లేనివాడు దేవునికి ఇష్టం లేదు అసలు. ఫలించాలన్న కోరిక లేనివాడు దేవునికి అక్కర్లేదు అసలు. వాడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి వారిని ఫలించాలని కోరుకున్నాడు. ఎవరు నిష్ఫలంగా ఉండాలని ప్రభు కోరుకోలే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రణాళిక ఏంటి తెలుసా? నీ పట్ల నువ్వు విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అది దేవుని కోరిక, అది దేవుని ఆశ. ఈరోజు సంఘాల్లో ఉన్న మనందరం సంవత్సరం ఎలా గడిపేస్తాం తెలుసా? మనకంతా రెడీమేడ్ కదా, బుట్టల మొక్కలు మనవన్నీ. ఇదిగోండి అడుగుతున్నాం. మళ్ళీ మొన్న వెళ్ళి అడిగిన నాకే నవ్వు వచ్చింది. అడ్డండి అరే ఆ మొక్కను అడిగాను, మొక్క బాగుండాలి కానీ ఎదగకూడదు, మొక్క పచ్చగా ఉండాలి హైట్ అవ్వకూడదు. అంటే మనం కట్ చేయటం కూడా బద్ధకం మనకి. అలాగే ఉండాలి మన డెకరేషన్గా. ఈ బాధ అంతా పడలేక ఆర్టిఫిషియల్ మొక్కలు తెచ్చి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఏది ఆర్టిఫిషియలో ఏది ఒరిజినల్లో తెలియదు. ఏది ఏఐ పిక్చరో ఏది ఏఐ మొక్కో మనకి తెలియట్లే మనకి. ఇప్పుడు కూడా ఎవరు ఫలించే విశ్వాసులో ఎవరు ఆర్టిఫిషియల్ మొక్కలో మనకు తెలియదు. కానీ ఒక్కరోజు వస్తుందండి, ఇక్కడ మీ ఇంట్లో చేట కాదు, దేవుడో చేట వేసుకొస్తాడు. దానిలో చెరిగినప్పుడు పొట్టు పొట్టుగాను గోధుమలు గోధుమలు గాను ఆటంతరికి అదే. నేను ఫస్ట్ నమ్మలే ఫస్ట్ ఆ మాట. అంటే నేను పక్కన మేము పల్లెటూరు వాళ్ళం కదా, రైతులు అక్కడ ఉంటాం కదా ఒంగూరులు పడి. అక్కడ కొన్ని మిషన్లు కట్ చేస్తుంటే
ధాన్యం వాటి పడిపోతుంటుంది, గడ్డి అప్పుడు ప్రభు నిజమేనా ఆయనది, ఇది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఒక మనిషికి ధాన్యాన్ని గడ్డిని వేరు చేయగలిగినటువంటి స్థితి ఒక మనిషి జ్ఞానంకి వస్తే, దేవుడు ఇన్ని లక్షల మంది సంఘంలో ఎవడు పైన ఉన్నాడో ఎవడు నాటపడ్డాడో తెలియదు అంటారు దేవుడికి, తెలుసు కదా. ఫలాలు ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఫలాలు లేవు, అన్ని అప్పులే ఉన్నాయండి. ఫలాలు లేకపోతే అప్పులే ఉంటాయి, ఫలాలు లేకపోతే సమస్యలే ఉంటాయి, ఫలాలు లేకపోతే సమస్యలో కృంగుదలే ఉంటుంది, ఫలాలు లేకపోతే సమస్యలో నీరసమైపోతూనే ఉంటుంది. కానీ ఫలించేవాడు, ఆత్మ ఫలమును కలిగిన వాడు, దేవుని కొరకు ఫలించేవాడు శ్రమలో కూడా నిలుస్తాడు. అది వర్షం వచ్చినా వరద వచ్చినా సరే దేవుని శక్తి చేత నాటబడిన వ్యక్తి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే వాడు ఉంటాడు. కనుక ప్రభువుని అడగాల్సిన మాట ఏంటి తెలుసా? లార్డ్ హెల్ప్ మీ టు బి ఫ్రూట్ఫుల్. ఫలించేవాడిగా నన్ను చేయండి. దేవుడు నరికి అగ్నిలో పడేమన్నాడు, ఊరిని అనలా. ఎందుకంటే తెలుసా, నేల వేస్ట్, నీళ్ళు వేస్ట్, ఎరువు వేస్ట్. అక్కడ ఒక మాట మీరు గమనించాలి. దేవుడు ఆ మాట అంటే కారణం ఏంటంటే, ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఫలాలు లేని వాళ్ళని, బికాస్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్స్ పర్పస్. చెట్టు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చట్లా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఒక భవిష్యత్తులోకి మనం వెళుతున్నామంటే ఆ భవిష్యత్తు ఎలా ఉండాలి తెలుసా? ఫలభరితంగా మనము ఉండాలి. ఇంతకాలము దేవుడు నువ్వు ఫలించాలని ఆయన భూమిని బాగు చేసి, ఎరువు వేసి, బురుజుగట్టి, రాళ్ళు వేరి, ఒక సేద్యపరిచి, ఒక శ్రేష్టమైన నిక్కమైన ద్రాక్షవల్లిగా నాటితే నువ్వు ఫలాలు ఫలించకపోతే కారణం ఏంటి? ఫలించిన కారు ద్రాక్షలు కాస్తే ప్రయోజనం ఏంటి? కొంతమంది నాటపడతారు, బాగా పోషించబడతారు, కానీ సంఘాన్ని పాడు చేసేవాళ్ళు అవుతారు. వాళ్ళనే కారు ద్రాక్షలు అంటారు. ఏ ద్రాక్షలు అండి అవి? కాయిపోయినా పర్లేదు. నా ప్రార్థన, ప్రభువా కారు ద్రాక్షలు మా నుంచి తీసే ప్రభువా, కారు ద్రాక్షలు ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, ఎంత చేస్తే ఫలించకుండుట నీకు న్యాయమా అని ప్రశ్నించాడు. మళ్ళా కారు ద్రాక్షల కాయడు గల కారణం ఏంటి? కొంతమందికి ఏమో ఫలాలు లేవు, ఫలిస్తేనే ఒక కారు ద్రాక్షలు. నీ వల్ల దేవుని నామానికి అవమానం కలగకూడదు, నీ వల్ల దేవుని సన్నిధికి ఒకడు ఆటంకపరచబడకూడదు. ఆటంకపరిచేవాళ్ళు దేవుడికి ఎంత కోపం అని తెలుసా? వాడిని సముద్రం ఇసేయమని చెప్పలా దేవుడు. ఏమన్నాడు? వాడికి ఒక తిరగటి రాయి కట్టి మళ్ళీ ఎగుతాడేమో డౌట్ వచ్చింది. బాగు చేసేవాడికి ఆసక్తి ఉండదు, కానీ పాడు చేసేవాడికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దాన్ని ఎలా పాడు చేసేయాలని చూస్తుంటాడు. అందుకనే ప్రభా లాంటి వాడికి ఒక బండ కట్టి బండ పెట్టి వేసేయమన్నాడు అంతే. మళ్ళీ పైకి ఇంకా లెగ్గకూడదు, పునరుద్ధానం అప్పుడు కూడా లెగ్గకూడదు. ఇక్కడ ఆటంకపరిచేవాళ్ళు అంటే దేవుడికి అంత చిరాకు. ఫలాలు లేకపోయినా ఒకవేళ దేవుడు మరలా కనికరించి మరొక సంవత్సరం చూడు ప్రభు అని మోషే అడిగినట్లుగా అడిగితే ఒక సంవత్సరం ఇస్తాడు, ఎరువు వేస్తానయ్యా ప్రభు తోటమాలయ్యా అయ్యా ఒక సంవత్సరం చూడయ్యా అంటే ఉంచుతాడేమో. కానీ కారు ద్రాక్షలు కాసిన వాడిని దేవుడు వెంటనే కట్ చేస్తాడు. నేను మన మొక్కల కొంటకి వెళ్ళినప్పుడు ఒక మొక్క చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఒక మొక్క వేస్తే ఆ ఏరియా అంతటికీ గ్లో వచ్చేస్తే అంత బాగుంది. నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు ఫోన్ చేశాను, ఆ మొక్కలు 10 తీసుదా కాంపౌండ్ 10 పెట్టేద్దాం, చాలా బాగుంటాయి అన్న. అది నేను అనుకున్నా మొక్క ఒక్కోటకు 5,000 ఉంటుందేమో అని అనుకున్నా. లేదు సార్ అది 1,500 అన్న. అదేంటారు అంత పెద్ద మొక్క 1,500 ఏంటంటే దానికి ఒక ప్రమాదం ఉందండి, పొరపాటున ఆ గింజ ఎవడ తింటే వెంటనే చచ్చిపోతాడు అన్నాడు. మా పిల్లలు చచ్చిపోతాను భయంలో ఆ విత్తనం నాకు ఇస్తారని భయం వేసింది. వద్దురా బాబు, వాళ్ళు నచ్చని టీచర్కి ఒకటి, నచ్చని మాస్టర్ కూడా ఇచ్చారనుకోండి, అది తీసుకొచ్చి మా విశ్వాసులు కొన్ని ఇచ్చారనుకోండి, ఇక మన పరిస్థితి ఏంటంటారు? అందుకే ఆడు ఉచితంగా ఇచ్చిన మాకు ఫలాలు లేని చెట్టు అయినా పర్వాలేదు, కానీ ఎలాగోలాగా ఎరువేస్తాం, దాన్ని సేద్యపరుస్తాం, ఎలాగోలా ఫలించేలా ప్రయత్నం చేస్తాం, ఇంకా సమయం ఇస్తాం. కానీ కారు ద్రాక్షలు మాకు వద్దు. నీకే కారు ద్రాక్షలు లేకపోతే నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి దెబ్బలు తిని ప్రయాసపడి సంఘంగా కట్టిన దేవునికి నువ్వు కారు ద్రాక్షలు ఇస్తావు దేవునికి. అందుకనే సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తున్నాడు, అందుకనే ఆయుష్ దేవుడు నీకు ఇస్తున్నాడు, అందుకనే సంవత్సరాలు జీవిస్తున్నావు. నీ వల్ల భూమికి భారమా? దేవుని రాజ్యం
రాజ్యానికి భారమా, దేవుని సంఘానికి భారంగా ఉన్నావా, ఆశీర్వాదకరంగా ఉన్నావా? గాడ్ వాంట్స్ యూ టు బి ఫ్రూట్ఫుల్. దేవుని సంఘానికి, దేవుని రాజ్యానికి ఉపయోగకరమైన సాధనంగా దేవుడు మనల్ని మార్చునుగాక. రానున్న దినాల్లో ఫలించే వ్యక్తిగా దేవుడు మనల్ని చేయునుగాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడే ఒక ఆత్మ సంబంధన ఫలముగా యేసయ్య నూతన హృదయంతో మనం మార్చునుగాక. నాలుగోది, నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఆశించే మనకు కావాల్సిన మరో కోరిక ఏంటి తెలుసా? యు మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ టు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో నేను జీవించాలి, నడుచుకోవాలనే ఆశ గలవారిగా మనం ఉండాలి. దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటాననే కోరికతో మనం నూతన సంవత్సరంలో వెళ్ళాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితానికి రెండు ఉంటాయి. ఒకటి గాడ్స్ విల్ అండ్ పర్సనల్ విల్. అంటే నీ సొంత ఇష్టం ఒకటి ఉంటుంది, దేవుని ఇష్టం ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా అసలు మా ఇష్టాన్ని పెట్టకుండా నీ ఇష్టమే చేసుకుంటూ వెళ్ళిపోయేది కదా. అవునండి, ఆదాం ఆ పండు తినేవాడు కాదు, అవ్వ పండు తినేది కాదు, ఈ గొడవ అంత ఉండేది కాదు. కానీ దేవుడు సార్వభౌమాధికారిని ప్రశ్నించగల నరుడు ఎవడు? ఆయన ఇష్టం, ఆయన అలా పెట్టాడు. ఆయన చిత్తానికి లోబట్టమే తప్ప ఎందుకయ్యా తిప్పలని అడిగే ప్రశ్న మనకి లేదు. కానీ ఈరోజు మానవుని జీవితంలో సమస్యలకు కారణం ఏంటంటే, శ్రమలకు కారణం ఏంటంటే, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకుంటున్నావు. ఏదేమైపోలా నీ ఇష్టం నెరవేరాలంతే. ఏమైపోవాలా, ఏమక్కర్లా, యేసు ప్రభుని మరలా సిలువేసినా పర్లా, నీ ఇష్టం నెరవేరాలంతే. సంఘం పాడైపోయినా పర్వాలా, నీ కోరిక నెరవేరాలంతే. సంఘంలో ఉద్యమం రాకపోయినా పర్వాలా, నేను అనుకున్నదే జరగాలంతే. కుటుంబం ఎలా అయిపోయినా పర్వాలా, నేను అనుకున్నదే కావాలి. నీ సొంత చిత్తాన్ని ఆధారపడినప్పుడు దేవునికి అది మహిమ రాదు. యేసు ప్రభు అన్నాడు, ఈ భూమి మీద నివసిస్తున్న యేసు ప్రభు, తండ్రి చిత్తము చేయుట నాకు సంతోషం. యేసు ప్రభువే తండ్రి చిత్తం చేస్తున్నాడు. ప్రభువా నీ చిత్తం అయితే ఇగ్గి నిన్న యుద్ధ నుంచి, నీ చిత్తం అయితే, ఆయన ఇష్టమైతే వద్దు. అసలు యేసు ప్రభుకి ఏమైనా పాపం మోసి తండ్రితో ఎడబాటు కావాలని కోరుకున్నాడా? అక్కర్లా. ఆయన చిత్తమైతే వద్దు, కానీ తండ్రి చిత్తము కాబట్టి నీ చిత్తమైతేనే, లేకపోతే ఐఎమ్ రెడీ టు డూ దట్, నేను దాన్ని అనుభవిస్తాను ప్రభు. ఈరోజు ఎంతమంది ప్రభు ఉంచగలిగే వాళ్ళుగా ఉన్నారు? ప్రభు చిత్తం చేసినప్పుడు కొన్నిసార్లు మనకు అవమానం వస్తుందండి. ప్రభు చిత్తం మనకు వచ్చినప్పుడు కొన్నిసార్లు నిందలు వస్తాయి. హోషేయ గ్రంథం చదివినప్పుడల్లా నాకు నిజమే ప్రభు నువ్వు ఎలాగ చెప్పావా అనిపిస్తుంది. హోషేయ గ్రంథంలో దేవుడిలో ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. అదేంటి ప్రభువా? సరే చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఆమెనే తెచ్చుకోమన్నాడు. ఇదేంటి ప్రభువా? చాలా అన్యాయంగా అనిపిస్తుంది మనకు అదంతా కూడా. కానీ ప్రభు ఆ యొక్క మాటలు ఎందుకు రాశారు తెలుసా? నువ్వు అలాంటి వాడివి, నేను ఇలాంటి వాడిని అని చెప్పడం కోసం. నువ్వు అనేక సార్లు వెళ్ళిపోతున్నావు, అనేక సార్లు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, అనేక సార్లు నాకు దూరం వెళ్ళిపోయావు, అయినా నేను నిన్ను ప్రేమించా. నువ్వు బురదలో పడిన ప్రతిసారి నేను కడుగుతున్నాను, శుద్ధి చేస్తున్నాను, నీ వక్ర బుద్ధిని మారుస్తున్నాను, అయినా మరలా తప్పిపోతున్నా. ఎడబాయిన ప్రేమ చేత నేను హత్తుకుంటూనే ఉన్నా నిన్ను. కానీ మన చిత్తమే చేసుకుంటాం మనం, తండ్రి చిత్తం మనం చేయం. ఇఫ్ యు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్ విల్ బి నెవర్ బి ది సేమ్ అగైన్. తండ్రి చిత్తములో నువ్వు అడుగుపెట్టి ముందుకు వెళితే, కొన్నిసార్లు ప్రభువా ఒక ఇల్లు కట్టాలి, ప్రభు ఈ ఇల్లు నాకు ఎలా ఉపయోగం అని అడగొద్దు. ప్రభువా నీ చిత్తం ఏమైంది నా ఈ గృహం కట్టుకోవటంలో, నేను ఈ పెళ్లి చేసుకోవడంలో నీ చిత్తం ఏమైంది దేవా, నేను ఈ వ్యాపారం చేయడంలో నీ చిత్తం ఏమైంది, ఇన్ హౌ బెస్ట్ ఐ కెన్ డూ యువర్ పర్పసెస్, నీ చిత్తాన్ని ఎలా చేయగలను ప్రభువుని అడగలిగితే, ప్రభు చిత్తము చేయుట యందు అపేక్ష, ఆసక్తి, కోరిక కలిగిన వారి జీవితాల్లో ఆయన ఉద్దేశాలను దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు హల్లెలూయా. కానీ ఈరోజు లెట్ us all move ahead to the new year with a desire to do the will of God in our lives. దేవా నీ చిత్తం నా జీవితంలో ఈ భూమి మీద నేను చేయనట్లుగా నాకు సహాయం చేయమని ఆ కోరికతో మనం ముందుకు వెళితే రానున్న దినాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా.
చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యూ మస్ట్ ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్ విత్ ఎ డిజైర్ టు బి ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఆశ గలవారిగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం, చిన్న వాటి యందు తక్కువ వాటి యందు నువ్వు నమ్మకంగా ఉన్నావు గనుక విస్తారమైన వాటి మీద నేను నిన్ను అధిపతిగా నేను నిన్ను నియమిస్తాను. గాడ్ వాంట్ టు గివ్ యూ మోర్. గాడ్ వాంట్ టు ప్లేస్ యూ ఇన్ హయ్యర్ పొజిషన్స్. బట్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఆన్ వాట్ హస్ బీన్ గివెన్ టు యూ. దేవుడు నీకు అత్యున్నత స్థానాన్ని, అత్యధికమైన అభివృద్ధిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఊహించిన వాటికంటే ఉన్నత స్థాయిలో పెట్టాలనుకుంటున్నాడు. కానీ నీకు ఇచ్చిన వాటిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు ప్రభు చూస్తున్నాడు ముందు. మనం అది చూడం. మనం చూస్తాం ఎవరన్నా పెద్ద అయ్యగారు పెద్ద కారు వేసుకొచ్చి ఆయన వెనకాల 4 బాక్సర్లు ఉండి ఆయనకు ఒక 50,000 కానుక పట్టుకెళ్తే మనం అలా అవ్వాలని ప్రయత్నం చేస్తాం తప్ప ఎలా ఉంటే ఆయన అలా అయ్యాడో ఆలోచించం. అర్థమైందండి మీకు? వాళ్ళమే విమర్శ చేస్తాం తప్ప అసలు ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు ఆ స్థాయికి తీసుకొచ్చాడు. నువ్వు చిన్న వాటిలో నీకు అప్పగించిన కొద్దిగలోనే, అది చిన్న పరిచర్య, ఊడ్చే పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, స్త్రీల పరిచర్య, ఏ పరిచర్య దేవుడు అప్పగిస్తే ఆ చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అత్యధికమైన వాటి మీద హెచ్చిస్తాడు. ఆ హెచ్చింపును ఆపటం ఎవడి వల్ల కాదు. కొన్నిసార్లు నన్ను తొక్కేస్తున్నారండి, అంతేనా? ఏమంటారు? నన్ను ఎదగనివ్వట్లేదండి, ఇనపాదం తొక్కేస్తున్నారండి. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఆపటం ఎవరి వల్ల అయినా అవుతుందా? ఎవరి వల్ల కాదు. నీ అభివృద్ధిని ఆపటం అపవాదికి సాధ్యం కాదు. నీ అభివృద్ధిని ఆపటం నీ అధికారికి సాధ్యం కాదు. నీ అభివృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదం అవ్వటం ఏ మనుషుడి వల్ల కాదు. దేవుడు ఆశీర్వాదించడం మొదలు పెడితే ఏసేపుకి అన్ని ఆటంకాలు పెట్టిన ఏసేపు ఆశీర్వాదం ఆపగలిగారు ఎవరైనా? ఎవరు ఆపగలిగారండి? దావీదు ఆశీర్వాదం ఎవరు ఆపగలిగారా? నీ ఆశీర్వాదం ఎవరు ఆపగలరు నమ్మకంగా ఉంటే? ఈరోజు దేవుడు నీ నుంచి కోరుకునేది నమ్మకత్వం. చెప్పండి, ఎందుకు ఉండాలి? నమ్మకత్వం. నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ భార్యకు నమ్మకంగా ఉండాలి, నీ పిల్లలకు నమ్మకంగా ఉండాలి, నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి, సేవలో నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి, నీ ఉద్యోగస్తుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి. ప్రభు ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చూసే అర్హత ఏంటి తెలుసా? నమ్మకత్వము. నీకు ఇచ్చిన చిన్న వాటి మీద నమ్మకంగా ఉంటే దేవుడిని అత్యధికమైన వాటి మీద దేవుడు అధికారిగా చేస్తాడు. నువ్వు ఆ నమ్మకత్వం లేకుండా ఎంత గింజుకున్నా కుడితిలో పడ్డ ఎలకలాగా అక్కడే కొట్టుకుంటాం తప్ప మనకు అభివృద్ధి అనేది మనకి రాదు. ఈరోజు నీ అభివృద్ధిని కాంక్షించిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగానే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ చివరి రోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో ఆత్మ సంబంధమైన కోరికలతో నూతన సంవత్సరం ఎదుర్కోవాలి. దేవా, నీతో నా సంబంధం అభివృద్ధి పరచు ప్రభువా, దినదినము నీలో ప్రభువా నేను ఎదగడానికి సహాయం చేయనాయన అని ప్రభు సందులో కోరిక గలవాడిగా ముందుకు వెళ్ళాలి. ప్రభువా, నా జీవితంలో శుద్ధ హృదయం దయచేయనాయన, నూతనమైన హృదయం దయచేయ ప్రభు అని ప్రభువుని అడుగుతూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. దేవా, నా జీవితంలో ఫలించే అనుభవం దయచేయ ప్రభు అని ప్రభువుని అడుగుతూ నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. ప్రభువా, నా జీవితంలో నమ్మకస్తుగా ఉండే కృప దయచేయమని ప్రభువును అడగగలిగితే, దేవుడు చిత్తమును చేసే వ్యక్తిగా ఉండాలని ఆశతో నువ్వు వెళ్ళగలిగితే రానున్న సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాదకంగా ప్రభు మారుస్తాడు. నువ్వు ఊహకమించిన ఆశీర్వాదం ప్రభు దయచేస్తాడు. నువ్వు చెప్పన సఖ్యముగా ఆనందంతో నీ జీవితం ఆనందింపజేస్తాడు. అట్టి దీవెనకరమైన భవిష్యత్తు నీకు కావాలంటే ఆయన చిత్తము చేయాలని ఆశతో, శుద్ధమైన హృదయం గలవాడిగా, నమ్మకత్వంతో, దేవునితో లోతైన అనుబంధంతో నీ జీవితం ముందుకు సాగగలిగితే నూతనమైన ఆశీర్వాదం నీ జీవితంలో ప్రభు నీకు కుమ్మరిస్తాడు. తలలు వంచుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ సంవత్సరాంతంలో నాయన
నూతన సంవత్సరం ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న మేము తండ్రి, మా సొంత ఆశలతో భౌతికమైన కోరికలతో కాక నీలో మేము ఎదగాలని, నూతన హృదయం కలిగి ఉండాలని, శుద్ధమైన జీవితం జీవించాలని, పరిశుద్ధత కలిగి నమ్మకత్వంతో జీవిస్తూ ఫలిస్తూ నీ చిత్తాన్ని చేస్తూ మేము బ్రతకాలనే తపనతో ముందుకు సాగే కృప దయచేయండి. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరిచిన వాక్యానుకూలంగా జీవించి రాబోయే దినాలు నీకు మహిమకరంగా జీవిస్తూ నీ పరసంబంధన ఆశీర్వాదాలు పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.